అబ్బాయిలు మనలో ఎక్కువ ఎవరు రెస్పాన్సిబుల్ తెలుసుకుందాం. వీడైతే అసలు కాదురా. ఇప్పుడు నన్ను ఎందుకు అనుమానిస్తున్నారా? ఎందుకంటే కిందటి వారం నువ్వు బైక్ మీద కూర్చొని బైక్ పోగొట్టు. అరే నేను పోగొట్టలేదురా, అది అసలు సైలెన్స్. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేద్దాం. సరే చెప్పు, బిల్ టైంకి ఎవరు కడతారు? నేను. ఉదయం 8 గంటల్లో ఎవరు లేస్తారు? చివరి ప్రశ్న, జిమ్కి వెళ్ళి హెల్తీగా తినేది ఎవరు? నిజానికి నేను హెల్తీగానే తింటాను, కానీ జిమ్కి వెళ్ళని టైం లేదు అంతే. తెలిసిందేలే, హెల్త్ కోసం అందరికంటే తక్కువ రెస్పాన్సిబిలిటీతో ఉంటావు. హెల్త్ గురించి అసలు పట్టించేకోవు. అవును, ఈ రోజుల్లో అన్ని రోగాలు రావడానికి కారణం కదలకుండా కూర్చోవడమే. ఈ రోజుల్లో హాస్పిటల్ బిల్ లక్షల్లో కోట్లలో వస్తున్నాయి. మన బ్యాంక్ అకౌంట్ జీరో అవుతుంది, మనం అప్పుల్లో కూరిపోతున్నాం. సరే ఈ పాయింట్స్ అని ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే జబ్బులు రావడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? చివరికి హెల్త్ ఎమర్జెన్సీలు అంటే ముందు చెప్పి రావు కదా. హెల్తీ లైఫ్ స్టైల్ అనేది జస్ట్ జాగ్రత్త మాత్రమే. అందుకే నిజంగా నేను రెస్పాన్సిబుల్ గా ఒక పని చేశాను. అందుకే నా ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తో ప్రొటెక్ట్ చేశాను. అది కోట్ల వరకు హాస్పిటల్ బిల్స్ ని కవర్ చేస్తుంది. మరి హాస్పిటల్లో మనమే జబ్బుపడి ఉంటే క్లెయిమ్ కోసం ఎవరు తిరుగుతారు? వాళ్ళు ఒక డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ ఇస్తారు. నువ్వు జస్ట్ ట్రీట్మెంట్ మీద ఫోకస్ చేస్తే చాలు, మిగతా వాళ్ళే చూసుకుంటారు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా, ప్లాన్స్ కాస్ట్ ఎక్కువ ఉండొచ్చు. అలా ఏం లేదు, ప్లాన్స్ అన్ని జస్ట్ 400 నుండి స్టార్ట్ అవుతాయి. మరి ప్లాన్స్ ఎక్కడ దొరుకుతాయి? లింక్ నా బయోలో ఉంటది. అక్కడ అన్ని ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో మీరు బెస్ట్ సెలెక్ట్ చేసుకొని 25% డిస్కౌంట్ పొందండి. నైస్ రా, నువ్వు కూడా కొంచెం రెస్పాన్సిబుల్. కొంచెం కాదు, అందరికంటే ఎక్కువ రెస్పాన్సిబుల్ నేనే. అస్సలు కాదు, అది నేనే. ఎక్స్క్యూజ్ మీ, అసలు రెస్పాన్సిబుల్ అంటేనే నేను.